హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ను శాలువాతో సత్కరించారు. బీసీ నేతను కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ గా నియమించడం అభినందనీయమన్నారు ఆర్ కృష్ణయ్య. బీసీల రాజకీయ ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. వాగ్దానం ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్నిటి లోపల బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42%కు పెంచాలని, అదేవిధంగా సమగ్ర కులగణన, బీసీ కులగణన కాదు సమగ్ర కులగణన చేపట్టాలని కోరడం జరిగింది. అందుకు మహేష్ కుమార్ గౌడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తప్పనిసరి సమగ్ర కులగణన జరుపుతాం, మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి హామీ ఇచ్చాడు. అది పెంచాలని కూడా మేము ఖచ్చితంగా అన్ని సంఘాలను కోరడం జరిగింది. ఇదే సందర్భంగా మున్షి గారికి ఇన్ఛార్జి ఆమె కలిసి నామినేటెడ్ పోస్టుల్లో మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, మీరు జోక్యం చేసుకొని మంత్రివర్గంలో 50%, నామినేటెడ్ పోస్టులో కార్పొరేషన్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇంకా వివిధ నామినేటెడ్ డైరెక్టర్లు, చైర్మన్ల లోపల బీసీలకు 50% ఇవ్వాలని కోరడం జరిగింది. ఆమె కూడా కన్విన్స్ అయ్యి తప్పనిసరి ఈసారి మేము కాంగ్రెస్ పార్టీకి బీసీల మద్దతు వస్తుంది మాకు, కాబట్టి ఇచ్చారు, పోయిన ఎన్నికల్లో కూడా ఇచ్చారు కాబట్టి